సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దేడ గ్రామస్తులు అధికారులను నిలదీశారు. గతంలో ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబ సభ్యుల వివరాలు గ్రామసభ జాబితాలో రాకపోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గత 2 నెలల క్రితం ఇంద్రమ్మ ఇళ్ల కోసం గ్రామాల్లో అధికారులు సర్వే నిర్వహించారు. అయితే ప్రస్తుత గ్రామసభలో లబ్ధిదారుల జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో అధికారులను నిలదీశారు. అర్హులకు కాకుండా అనర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని, అలాగే అధికారుల తీరులో ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఇంటి దగ్గరికి వచ్చి ఫోటో తీసుకున్నారు. ఒక్క ఇంట్లో ఇంత పేరు రాశారు. డబుల్ బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళ పేరు గురించి నా పేరు రాదు, నా పేరు రాదు, నా సొంత పేరు కూడా రాశారు నా పేరు మీద. ఒక్క ఇంట్లో ఇద్దరు 6 గ్యారంటీలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలు ఉద్రిక్తంగా జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండెపుడిలో ప్రజాపాలన గ్రామ సభలో తోపులాట జరిగింది. జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారులు ప్రకటించిన రేషన్ కార్డు, ఇంద్రమ్మ ఇల్లు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా లాంటి పథకాల జాబితాలో అర్హుల పేర్లు రాకుండా అనర్హుల పేర్లు వచ్చాయని సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అధికారులను ప్రశ్నించే క్రమంలో ఒకరికొకరు తోసుకుంటూ వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని నెట్టివేయడంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2వ రోజు ప్రజాపాలన గ్రామ సభలు, వార్డు సభలు రసాభాసగా మారాయి. ఎంపిక చేసిన జాబితాలో అర్హుల పేర్లు గల్లంతవడం, అనర్హులను చేర్చడం ఆందోళనలకు దారితీసింది. రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇల్లు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక గందరగోళంగా మారింది. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజలు నిరసనలు హోరెత్తాయి. దరఖాస్తులు గల్లంతు కావడం, అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడంతో అధికారులను, కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పట్టణంలోని పిట్టలవాడలో సభలో ప్రజలు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. గతంలో ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. మీరు ఎప్పుడు ఇస్తారు? మీరు వచ్చేందుకు ఆన్సర్ ఇచ్చారు సార్. ఇంకా ఆన్సర్ కంటిన్యూగా ప్రక్రియ చాలు ఉంటుంది. ఎన్ని రోజులు మీకు సహకరిస్తారు. మీకు ఏదో వచ్చిందా కూడా సహకరిస్తారు. గవర్నమెంట్